జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో జరుగుతుందని నెల్లూరు పార్లమెంటు సమన్వయకర్త, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభేదాలు ఎక్కడైనా ఉంటాయని, అన్నీ సమన్వయం చేసుకుని వెళ్లాలని చెప్పారు. కార్యకర్తను గుర్తించిన పార్టీ జనసేన అని అన్నారు. అనంతరం నెల్లూరు జనసేన అధ్యక్షుడు సుజయ్ బాబు మాట్లాడుతూ రానున్న రోజుల్లో జనసేన పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. నెల్లూరు జిల్లాలో అధిక సభ్యత్వాలు చేయించి మానవుడికి బహుమతిగా ఇస్తామని ఆయన తెలిపారు. అనంతరం టిడ్కో చైర్మన్ అజయ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నూనె మల్లికార్జున్, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రం అంతా కూడా జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమం పండగ లాంటి వాతావరణంలో జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు నెల్లూరు నగరంలో మరి ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు, అదేవిధంగా మా చైర్మన్ ఏపీ టిడ్కో చైర్మన్ అజయ్ గారు బాధ్యత అయినటువంటి పదవి ఇవాళ ఆయన చైర్మన్గా ఉండడం, మన పార్టీని ముందుకు నడిపించడానికి ఆయన దేనికైనా సిద్ధమని చెప్పి ఆయన అందరినీ కలిసి ఇక్కడ మంచి వాతావరణం తీసుకొచ్చి ముందుగా అజయ్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇది ఏర్పాటు చేసిన మన సుజయ్ గారికి, అదేవిధంగా మరి మన శ్రీధర్ గారికి, ఇంకా మన రెడ్డి గారికి, అదేవిధంగా మీ మల్లికార్జున గారికి, పోలా విజయలక్ష్మి గారికి, ఇంకా వీర మహిళలందరూ కూడా నా ఉదయపూర్వ నమస్కారం. ఈరోజు అసలు జనసేన పార్టీలో సభ్యత్వం ఎంత తీసుకోవాలనేది ప్రజలకు తెలియజేయాలనేది నా ఉద్దేశం. ఇవాళ గత 5 సంవత్సరాల్లో దోపిడీ చేసిన ప్రభుత్వాన్ని మనం చూసాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కూటమి ఏర్పడడానికి మెయిన్ కారణం పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆశయాల మేరకు ఇవాళ రాష్ట్రం నడుస్తూ ఉందని దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే మీరు చూశారు, ఇదివరకు ఏ విలేజ్కి వెళ్ళినా ఒక రోడ్డు లేదు, ధాన్యం తోలితే డబ్బులు ఎప్పుడొస్తాయో తెలియదు పరిస్థితి. కనీసం సర్పంచ్ గౌరవం లేదు, జడ్పీటీసీ గౌరవం లేదు, ఎంపీటీసీ గౌరవం లేదు. ఎన్నికయ్యేవరా బాబు అని ఏడిసే పరిస్థితులు వాళ్ళు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు నెగ్గడం, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు కావడం, మరి 13,300 పంచాయతీలు ఒకే రోజు పల్లె పండుగ కార్యక్రమాన్ని జరిపించడం, దానికి మరి వేల కోట్ల రూపాయలు కేటాయించి 4,000 కిలోమీటర్ల రోడ్లు వేసి ఈరోజు రాష్ట్రంలో అందరికీ ఆదర్శంగా నిలిచే భారతదేశంలోనే పంచాయతీరాజ్ శాఖని మొదటి స్థానంలో తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు. ఇలాంటి పార్టీలో సభ్యత్వం తీసుకోవడం అనేది మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మీరు ఒకటి గమనించండి, రాష్ట్రంలో చాలామంది నాయకులు చూసాం. రాజకీయాల్లో ఉన్న ముఖ్యమంత్రి కొడుకులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు. ఏ రోజు 100 రూపాయల కాగితం దానం చేయనటువంటి ముఖ్యమంత్రులు చూసాం. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ముఖ్యమంత్రులు చూసాం. అలాంటిది ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బుతో ఇవాళ ఆ రోజు ఓడిపోయినప్పుడు రైతులను ఆదుకున్న పరిస్థితి కానీ, ఎక్కడైనా దేశానికి సేవ చేసిన మిలిటరీ సోదరులు చనిపోతే వాళ్ళకి ఇచ్చిన సందర్భంలో కానీ, ఇవాళ గెలిచిన తర్వాత కూడా ప్రభుత్వ సొమ్ము నాకు వద్దు, నా ఆఫీసులో నేను ఆఫీసు పెట్టుకుంటాను, నేను ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికే నేను కూటమిని ఏర్పాటు చేసుకుని మేమంతా కలిసి పరిపాలన చేస్తూ ఉన్నాం అని చెప్పి ఈరోజు చెప్పడమే కాదు, ఇవాళ ప్రజల కోసం బతుకుతున్న పార్టీ జనసేన పార్టీ అనేది ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ఇవాళ ఉన్నారు. అలాగా మీరు కూడా అలాగే ఉండాలి. ఆయనతో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళాలి, మీరింటికి వాళ్ళు వెళ్ళాలి. కార్యకర్తలు కన్ఫ్యూజ్ చేయకుండా అందరూ కలిసి చేస్తే ఇక్కడ 50,000 కాదు 1,00,000 చేయించవచ్చు. మళ్ళీ మనం గొడవ పడితే ఎలా ఉంటుందంటే, చేసేవాడు కూడా వీళ్ళే గొడవలు పడుతున్నారు, రేపు పొద్దున్న వీళ్ళు మనకి ఏం చేస్తారనేది. ఇవాళ జనసేన పార్టీ డబ్బుల కోసం ఏదో వస్తుందని కాదు, జనసేన పార్టీలో సభ్యత్వం చేయడం ఉన్నది ఒక ప్రెస్టేజ్. అలాంటి నాయకుడి దగ్గర మనం నాయకత్వంలో ఉన్నామని చెప్పుకోవడానికి గర్వకారణం. దానివల్ల ఆయన ఏం ఆలోచించాడంటే, ఈ డబ్బు ఎవరైనా అయితే పార్టీకి మదుపు పెట్టుకుంటారు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేయలేదు. ఈ డబ్బు ఎవరైతే జన సైనికులు మన కోసం ఎప్పుడైనా సభలు జరిగినప్పుడు
లేకపోతే వాళ్ళు ఏ పనిలోకి వెళ్ళినప్పుడు ప్రాణహాని కలిగినప్పుడు అలాంటివి జరగకూడదు ఎవరికి, ఏ జన సైనికుడికి. జరిగినప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఇవాళ ఆయన 5 లక్షల రూపాయలు ఇచ్చేదానికి ఆ డబ్బు నాకు వద్దని చెప్పి తిరిగి 2 కోట్లు వేసి ఇన్సూరెన్స్ చేయించిన సందర్భాన్ని మీకు తెలియజేస్తాం చేశారు. మీరు అర్థం చేసుకోండి, నేను ఏది కూడా ఎవరిని అవమానపరచాలనే పరిస్థితి నాకు ఉండదు. ఇవాళ ఇక్కడ ప్రోగ్రాం జరగాలి, మన అన్నకి ఆగేసి అన్న మన ఆఫీస్కి రమ్మన్నాడు, మేము వెయిట్ చేయమని చెప్పి వెళ్ళా. మళ్ళీ వీళ్ళు అక్కడ తీసుకెళ్ళాలి, ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళాలి, అంటే అందరినీ కలిపే ఉద్దేశం నాది. అంతేగాని రాజకీయం అంటే తగ్గడమే, అంతేగాని ఎక్కడ పడితే అక్కడ గొడవలు పడిపోతే పార్టీ నాశనం అయిపోతుంది. కాబట్టి ఈ మంచి ఉద్దేశానికి వీళ్ళందరూ సహకరించారు. నా వల్ల ఏమవుతుందో, నేను చాలా చిన్న వీళ్ళందరూ ముందు అయినప్పుడు కూడా వీళ్ళు సహకరించి పార్టీని వాళ్ళ బతికించుకోవాల్సిన పార్టీ ఉండాలి. ఇక్కడ నెల్లూరు జిల్లాలో బాగా వేయాలి మనం, అది నా ఉద్దేశం. నెక్స్ట్ అజయ్ గారు ఎమ్మెల్యే అవ్వచ్చేమో, లేకపోతే ఈ సీతారు ఎమ్మెల్యే అవ్వచ్చేమో, లేకపోతే ఈయన ఎమ్మెల్యే అవ్వచ్చేమో. అవ్వకూడదని ఏమైనా ఉందా? నేను ఒక సామాన్యమైన ఆర్టీసీ డ్రైవర్ని కొడుకుని నేను ఇవాళ ఎమ్మెల్యే అంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ చెప్పులు ఉంటే చాలు ఎమ్మెల్యే అవుతారు, కోట్లు అక్కర్లేదు. ఎంతమంది అయ్యారు ఎమ్మెల్యేలు చూడండి. 3 ఎస్సీలు చేశారు, ఒక బీసీని చేశారు, ఒక ఎస్టీని చేశారు. జనసేన పార్టీలు 21 మందిలో అందరూ ఆయన కులం మీద ఇచ్చాను ఏడుస్తారు చాలామంది. ఆయన కులానికి ఆయనకి ఏమీ ప్రాధాన్యత ఇవ్వలేదు, అందరికీ ఇచ్చాడు, అన్ని కులాలకి ఇచ్చాడు. కాబట్టి దయించి అందరూ కూడా మీరు మమ్మల్ని కలిసి ఉండాలని ఆశీర్వదించమని మిమ్మల్ని కూడా కోరుతాం. చాలామందికి కలిసి ఉండడం కూడా ఇష్టం ఉండదు, ఎందుకంటే ప్రెస్ వాళ్ళకి కాదు మెయిన్. ఇప్పుడు కొంతమంది ఎందుకన్నా మన తోపులు మనం అడదరిగి ఎవడో తోపు కాదు, భగవంతుడి ముందు మనంతా నిరాకారులు, మనం ఎందుకు పని చేయం. కాబట్టి ఆ దశలోనే వెళ్దాం మనం. అలాగే మన భగవంతుడు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయనకే గౌరవిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు కోఆపరేట్ చేసింది. అది ఆయన అన్నీ పవన్ కళ్యాణ్ గారు. మేము ఊరినే ఈ సభ్యత్వాల కోసం మాత్రం వచ్చాను, కానీ జిల్లాని మాత్రం బలం చేసి 2-3 సీట్లు లెగ్గించే ప్రయత్నం మాత్రం చేస్తాను. నేను బతుకుండగా వీళ్ళందరినీ కలిపే నడుపుతా. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునే కార్యక్రమం జనసేన పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం. ఈసారి ఈ సభ్యత నమోదు కార్యక్రమం ఉద్యమి సభ్యత నమోదు కార్యక్రమంగా మారి ఈసారి జన సైనికులందరికీ ఇంకా ఎన్నో వెసులుబాట్లతో ఇంకా ముందరికి తీసుకొచ్చి ఈరోజు జనసేన పార్టీని ఈరోజు నెల్లూరు నగరానికి అదేవిధంగా నెల్లూరు జిల్లాకి సభ్యత నమోదు కార్యక్రమానికి పార్లమెంట్ సమన్వయకర్తగా ఈరోజు మా బొలిశెట్టి శరణ ఇక్కడికి రావడం, అదేవిధంగా మేము ఇక్కడ నెల్లూరు నగరంలో నెల్లూరు నడిబొడ్డున ఇక్కడ ఈ సెంటర్లో గాంధీ బొమ్మ సెంటర్లో ఈరోజు సభ్యత నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా మా బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా టిడ్కో చైర్మన్ మా అజయ్ అన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, అదేవిధంగా మొదటి సభ్యత్వాన్ని కూడా నేను మా జన సైనికులు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు అదేవిధంగా రాష్ట్ర నాయకులు నగర నాయకులు అందరి మధ్యలో బొలిశెట్టి శ్రీనన్న గారి నేతృత్వంలో అజయ్ గారి నేతృత్వంలో ఈరోజు నా సభ్యత్వాన్ని చేర్చుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకునేదానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా మేము ఏదైతే 2021లో ఈ సభ్యత నమోదు కార్యక్రమం వేలతో మొదలైందో తర్వాత నెల్లూరు నగరంలో 2021లో కానీ 22లో కానీ 23లో కానీ వైసీపీ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో కూడా 10,000 మార్కుని చేరుకున్నాం. తర్వాత 2024లో జన సైనికులు అందరం కలిసి దాన్ని అధికారం వచ్చిన తర్వాత 36,000కి దాన్ని చేశాం. కానీ ఈసారి బొలిశెట్టి సేనన్న ఆధ్వర్యంలో ఈసారి 50,000 కాదు 1,00,000 పై మార్కు దాటి ఈసారి జనసేన పార్టీ సత్తా ఏందో నెల్లూరు నగరంలో జనసేన పార్టీ బలం ఏందో ఈసారి కలిసికట్టుగా మా జనసేన పార్టీ నాయకులు అందరం కలిసి ఈసారి నెల్లూరు నగరానికి నెల్లూరు జిల్లాకి ఇచ్చేసిన బొలిశెట్టి సేనన్న గారి నుంచి పవన్ కళ్యాణ్ గారికి దీన్ని బహుమతిగా ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై చెప్తాను. నమస్కారం అండి. ముందర మా జనసేన పార్టీలో మా అందరికీ సోదరుడు బాహుబలిగా ప్రఖ్యాతిగాంచిన బొలిశెట్టి శ్రీనివాస్ అన్నకి నెల్లూరుకి స్వాగతం సుస్వాగతం. నెల్లూరు జిల్లా పార్లమెంటు నియోజకవర్గానికి సమన్వయకర్తగా తీసుకోగానే చాలా సంతోషం వేసింది. ఇటువంటి మా అన్నని ఇక్కడికి మాకు తీసుకొచ్చినారండి. పార్టీ అనేది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మీద మాత్రమే నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ సభ్యత్వ నమోదు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఉద్యమి సాధక్ ప్రదాత అని చెప్పి 3 రకాలుగా చేస్తున్నాం. అందరూ కలిసికట్టుగా పనిచేసి నెల్లూరు జిల్లాలో మీరు మెంబర్షిప్లు పోయినసారి మించి అత్యధికంగా చేయాలా అని ఒక డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ఇంకా దానికి తిరుగులేదు. ఎవ్వరు కూడా అతిథులు కాదు.
అజయ్ కుమార్ కాదు, సేనన్న కాదు, ఇంకోటి కాదు, అందరం కలిసి పని చేయాల్సిందే, కలిసి పని చేస్తాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.